ఆత్మహత్య చేసుకున్న టీవీ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ తర్వాత పూర్ణచంద్రరావు అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. స్వేచ్ఛ తన భర్తతో విడిపోయాక పూర్ణచంద్రరావుతో ఉంటుంది. స్వేచ్ఛ చనిపోయాక కనీసం శవాన్ని కూడా చూడడానికి పూర్ణచంద్రరావు రాకపోవడం స్వేచ్ఛ పూర్ణచంద్రరావు మధ్య కొన్నాళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. పూర్ణచంద్రరావుతో కలిసి ఉండలేనని ఇటీవలే పేరెంట్స్ కు ఆమె తెలిపినట్లు ప్రచారం జరుగుతుంది. పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు మాట ఇచ్చిన పూర్ణ కాలయాపన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలోనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. స్వేచ్ఛ పేరెంట్స్ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పోలీసులు కేసు నమోదు చేసి ఎవరైతే ఈ ఆత్మహత్యకు ప్రేరేపణకు గురి చేసి స్వేచ్ఛను రెచ్చగొట్టే విధంగా తన మైండ్ డైవర్ట్ చేసి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైనటువంటి టీ న్యూస్ ఛానల్ ఉద్యోగి పూర్ణచంద్రరావు కోసం ప్రస్తుతం పోలీసులు వెతుకుతా ఉన్నారు. అతను ఈ స్వేచ్ఛ చనిపోయింది అనే వార్త విన్న తర్వాత తను పోలీసులకు అందుబాటులోకి రాకుండా బోడుప్పల్ ఇంటి నుంచి తిరిగి వేరే ప్రాంతానికి పారిపోయాడు. అతను ఎక్కడ ఉంటున్నాడు అనే దాంట్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఈ ఇష్యూ తర్వాత తను పరారీలో ఉన్నట్టుగా మాత్రం పోలీసులు గుర్తి స్పెషల్ టీమ్స్ అతని కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. ఏ ప్రాంతానికి పారిపోయారు, ఇంకెవరైనా బడా నేతల అండదండాలతో తను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనే దాంట్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. స్వేచ్ఛ తండ్రి చాలా క్లియర్ గా మీడియా ముందు మాట్లాడేటువంటి క్రమంలో ఈ రోజు స్వేచ్ఛ చనిపోవడానికి ప్రధాన కారకుడు పూర్ణచంద్ర చాలా రోజుల నుంచి తన అమ్మాయి వెంటబడి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనకు ముందే వివాహమైనటువంటి ఆ భార్యని వదలకుండా పిల్లలకి దూరంగా ఉంటానని హామీ ఇచ్చి ఈ రోజు స్వేచ్ఛతో లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఇద్దరికి మధ్యలో ఏర్పడినటువంటి కొన్ని స్వల్ప ఇష్యూస్ కాస్త ఈ రోజు స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. స్వేచ్ఛ చనిపోవడానికి కారణం పూర్ణచంద్రరావుని డెఫినెట్ గా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. అతన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి అతనికి జైలు పంపాలని ఒక డిమాండ్ తోటి స్వేచ్ఛ తండ్రి ఇంతకుముందు మీడియాతో మాట్లాడడం జరిగింది. జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆత్మహత్య వెనుక ఈ అర్హులైనటువంటి వ్యక్తి పైన తీవ్ర చర్యలు తీసుకోవాలంటూ మాత్రం జర్నలిస్ట్ సంఘాలు కూడా స్వేచ్ఛ భౌతిక గాయాన్ని తీసుకొని రోడ్డుపై ర్యాలీ వెళ్తుండగా నినాదాలు చేస్తూ నిందితుడికి వ్యతిరేకంగా వీళ్ళు పెద్ద మొత్తంలో ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు ఇప్పటికే స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి స్వేచ్ఛ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పూర్ణచంద్రరావు ఈ ఘటన జరిగినప్పుడు ఎక్కడున్నాడు, ఘటన జరిగిన తర్వాత ఎక్కడికి పారిపోయాడు, ఎక్కడ తలదాచుకున్నాడు, ఎవరు అతన్ని దాచిపెట్టారు అనే కోణంలో కూడా పోలీసులు ఇంకా ఎంక్వైరీ కొనసాగిస్తా ఉన్నారు అని అయితే రవితేజ, పూర్ణచంద్రరావు పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు, మోసగించినందుకు, తనకు పెళ్లైన తర్వాత కూడా తను స్వేచ్ఛని పెళ్లి చేసుకుంటానంటూ కూడా ఫాల్స్ ప్రామిస్ ఇవ్వడము, గత 5 years గా లివింగ్ రిలేషన్ లో ఉండడము, ఈ విషయాన్ని కూడా స్వేచ్ఛ ఎప్పటికప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఈ రకంగా వేధిస్తున్నాడు, సతాయిస్తా ఉన్నాడు, తరచుగా గొడవలకు దారి తీస్తా ఉంది, మీరు ఈ ఇష్యూని ఇక్కడితో క్లోజ్ చేయవలసిందిగా కూడా స్వేచ్ఛ అనేక సార్లు తన ఇబ్బందులు తల్లిదండ్రులకు తెలియజేసినప్పటికీ ఈ జీవితం ఇంకా ఇక్కడితో సమాప్తము, తిరిగి లైఫ్ ని రూల్ చేయలేను, ఇన్ని రోజుల పాటు అనేక మందికి ధైర్యాన్ని ఇచ్చినటువంటి తనకు ఈ రకంగా తన జీవితం ముగిసిపోతుంది అనే ఒక ఆలోచనతోటి తీవ్ర డిప్రెషన్ కి గురయ్యి తను ఇంకా చేసేది ఏమీ లేక తన కూతురు గురించి కూడా ఆలోచించుకోకుండా తన ఇంట్లోనే రెంటుకుంటున్నటువంటి పెంట్ హౌస్ లో ఎవరు లేనటువంటి సమయాన్ని చూసుకొని ఆత్మహత్యకు చున్నీతో ఇంట్లో ఉన్నటువంటి లుంగిని ఉపయోగించుకొని తను బెడ్ పైన ఫ్యాన్ కి తాడులా వేలాడ తీసుకొని ఆ లుంగిని మెడభాగానికి కట్టుకొని ఆత్మహత్య చేస్తుంది. దీనిపైన కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏదైనా ముందుగా కుట్ర చేసి హత్య చేసి తిరిగి ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని, కానీ ఫోరెన్సిక్ డాక్టర్స్ రిపోర్ట్ లో కూడా అది క్లియర్ కట్ గా ఆత్మహత్య అని తేలింది. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అది ఆత్మహత్య అని చెబుతా ఉన్నారు. కానీ ఈ ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి వ్యక్తి పూర్ణచంద్ర పై కఠిన చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ తోటి నినాదాలు చేస్తూ ర్యాలీ ముందుకు సాగిస్తారు. ఇంతకు ముందుకే వారి సాంప్రదాయబద్ధంగా గ్రేవ్యార్డ్ కి తీసుకెళ్లి ఈ ఫైనల్ రైట్స్ ని కాస్త పూర్తి చేయడం జరిగింది. కానీ పోలీసులు అనేక వైపుల నుంచి కూడా పూర్ణచంద్ర కోసం వెతుకుతా ఉన్నారు. ఎక్కడున్నాడు పూర్ణచంద్రరావు అంటే కూడా ఈ కేసులో అతన్ని విచారిస్తే ఏదైనా గొడవ జరిగిందా,
తను ఏదైనా తిట్టడం కారణంగా మనస్తాపానికి గురైందా, గొడవ ఎక్కడ దారితీసింది అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా అతన్ని సేకరించేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అయితే రవితేజ, స్వేచ్ఛ ఆత్మహత్యకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు? పూర్ణచందర్ గురించి ఏమైనా విషయాలు చెప్పారా? చాలా రోజులుగా స్వేచ్ఛ ఒక కిరణ్ కుమార్ అనే ఒక వ్యక్తితోటి వివాహం ఆడింది. ఆ తర్వాత విడాకుల వరకు ఇష్యూ వెళ్ళింది. అనంతరం కొన్ని రోజుల పాటు సింగిల్ గా ఉంటున్నటువంటి అమ్మాయిని ఒక ఛానల్లో ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి పూర్ణచందర్ అక్కడ పరిచయం అయ్యి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసినటువంటి కొన్ని వీడియోస్ తో ఇద్దరికి ఆ పరిచయం ఏర్పడి అక్కడి నుంచి ఇద్దరికి క్లోజ్ రిలేషన్ మూవ్ అయింది. వీళ్ళు లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు. అదే ఫ్లాట్ లో అప్పుడప్పుడు పూర్ణచంద్రరావు వచ్చి వెళ్తా ఉంటున్నాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఒక కమిట్మెంట్ తో పాటే ఇన్ని రోజుల పాటు ఉన్నారు. కానీ ప్రతిసారి ఆ విషయాన్ని నిందితుడు దాటివేయడము, ప్రతిసారి స్వేచ్ఛ కూడా అదే విషయంలో గొడవ పెట్టుకోవడము, ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళలేను, సమాప్తమైంది అంటూ కూడా తన తండ్రికి ఫోన్ చేసి 26వ తేదీన 2 సార్లు ఫోన్ చేసినటువంటి ఘటన విషయంలో కూడా తన తండ్రి మీడియా ముందు అన్ని వాస్తవాలను వెలుగు చూశారు. ఆ ఆత్మహత్య కంటే ముందు ఈ పూర్ణచంద్రరావు ఇంటికి వచ్చి ఏదైనా గొడవ జరగడం కారణంగా ఇద్దరి మధ్యలో మనస్పార్థల కారణంగా ఏదైనా జరిగిందా, లేదా ఇంకా రెండో పెళ్లి కూడా చేసుకోలేకపోయాను, నేను జీవితంలో ఓడిపోయానని ఒక బాధతో ఈ ఆత్మహత్య చేసుకున్నా అనేది కూడా పోలీసుల ఎంక్వైరీలో ఆ వివరాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉందండి. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. మా కూతురుకు క్రాంతి కిరణ్ తోనే విడాకులు అయిపోయిన తర్వాత మా అమ్మాయి టీ న్యూస్ లో పనిచేసేది. అక్కడ పూర్ణచందర్ అనే వాడు ఉంటాడు. అతను మా అమ్మాయి ఎంబడ 3 సంవత్సరాల నుండి మా అమ్మాయి పడ్డాడంట. నాది నిన్ను పెళ్లి చేసుకుంటానని 3 సంవత్సరాలు వెంబడబడి 3 సంవత్సరాలకు ఆమెను కన్విన్స్ చేసిండంట. చేసి అప్పటి నుండి రిలేషన్ లో ఉన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాల నుండి వాళ్ళు సపరేట్ గా రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఇక ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉన్నారు. ఇక ఇట్లా గొడవలు పడి మొన్న 26 నాడు మా కూతురు, నానా నీకు నేను ఆయనతో ఉండలేను, నువ్వు వచ్చేసి రూమ్ కు మాట్లాడటానికి అని చెప్పింది. నేను న్యూస్కి నేను వెళ్ళిపోతా డ్యూటీకి, నువ్వు వచ్చి పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే నేను అన్నా, నేను సింగిల్ గా మాట్లాడినామా, నువ్వు ఉండు, మీ ఇద్దరితో కలిసి నేను మాట్లాడతా అని చెప్పి ఇంటికి వచ్చేసి కూతురుతో ముందు మాట్లాడితే నాన్న ఇక నేను ఉండను, కరెక్ట్ నిర్ణయం చేసేసుకున్నా, మళ్ళీ నువ్వు ఆయనతో మాట్లాడేటప్పుడు మళ్ళీ నువ్వు అడ్జస్ట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు నాన్న అని అన్నది. సరే నీ ఇష్ట ప్రకారంగా నా అమ్మ అని చెప్పినాక ఈమెతో మాట్లాడిన తర్వాత వాడు ఆయనతో పూర్ణచందర్తో నేను కూర్చొని మాట్లాడినాము. ఆ టైంలో మా కూతురు కూడా వచ్చి కూర్చున్నది. నేను అతన్ని ఫస్ట్ టైం చూసిన. వీళ్ళ ఏది సంబంధాన్ని మేము అంగీకరించలేదు. మేము